ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేసి చూసాం. సరదాగా ఒక 60%, 70% ట్రేడ్ ఇచ్చింది కదా! సక్సెస్ రేషియో. మీరు అలాగా 65% ఇచ్చినా సరే మీరు మంచి ప్రాఫిట్స్‌లోనే ఉంటారు. రైట్? సో, ఇలాగా మీరు గాని లిక్విడిటీ స్వీప్ ప్లాన్ చేస్తే ఈజీగా మీకు 1:1, 1:2 రేషియోలో మీకు రిస్క్ రివార్డ్ అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువుంది. అండ్ హలో ఫోక్స్. వెల్కమ్ టు వాట్ దిస్ టాక్. ఇవాళ మనం ఒక ఇంట్రాడే ఇండెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంట్రాడే ఇండెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం ఫండమెంటల్లీ ఏం చేస్తామంటే ఫస్ట్ లిక్విడిటీ స్వీప్ ఏందేమో చూస్తాం. లిక్విడిటీ స్వీప్ అంటే ఎప్పుడైతే బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ ఒకసారి ట్రాప్ అయ్యారో అప్పుడు ఆ ట్రాప్ తర్వాత ఇన్‌స్టిట్యూషన్ మూవ్‌మెంట్ చాలా ఎక్కువొస్తుంది. సో, ఇండెక్స్‌లో ఎప్పుడైతే బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ ట్రాప్ అయిన తర్వాత ఆ రివర్సల్ ఎలా వస్తుందో, ఆ రివర్సల్ ఎలా క్యాచ్ చేయాలో మనం ఈ స్ట్రాటజీ ద్వారా తెలుసుకుందాం. మీరు గనక ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూసినట్టయితే, ఈ ఛానెల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్‌తో పాటు డీప్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్, డీప్ డైవ్ వీడియోస్‌తో పాటు చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్పిస్తాను మీకు. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను డైలీ మార్కెట్ అప్డేట్స్ పెడతాను. నేను తీసుకోబోయే ట్రేడ్స్ పెడతాను. ఆ ట్రేడ్స్ వెనకాల లాజిక్, ట్రేడ్ వెనకాల కాన్సెప్ట్, టెక్నికల్ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను. దాని తర్వాత దాంతో పాటు నేను తీసుకునే ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ కూడా మాట్లాడతాను. సో, టెలిగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మేక్ షూర్ థట్ ఆ టెలిగ్రామ్ లింక్‌లో జాయిన్ అయిపోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో, మనం ఏమంటామంటే రైట్. సో, ఇది మనం నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, లేకపోతే హైలీ లిక్విడ్, ఎఫ్ అండ్ ఓ స్టాక్స్‌లో గాని మనం వాడుకోవచ్చు. ఇది మనం ఒక 60 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో వాడుకుంటాం. అండ్ ఇందులో మనం నో ఇండికేటర్స్, నో చార్ట్ ప్యాటర్న్స్ అండ్ నో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇవేమీ వాడకుండా జస్ట్ ఒకటే ఒక కాన్సెప్ట్. అది మన లిక్విడిటీ స్వీప్. అంటే ఈ లిక్విడిటీ స్వీప్ అంటే కాస్త డీటెయిల్డ్‌గా మీకు తర్వాత చెప్తాను. ఈ యొక్క లిక్విడిటీ స్వీప్ అనే కాన్సెప్ట్ వాడి మనం ట్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. రైట్. అండ్ ఈ స్ట్రాటజీలో మనకి చాలా ఎక్కువ ట్రేడ్స్ రావు. ఈ స్ట్రాటజీ చాలా రిఫైన్ చేసి పెట్టాను నేను. సో దట్ ట్రేడ్స్ ఎక్కువ రాకపోయినా సరే మీకు విన్ రేట్ మటుకు డీసెంట్‌గా ఉండేలా స్ట్రాటజీ డిజైన్ చేసి పెట్టాను మీకు. సో, ఈ వీడియో ఎండ్‌దాకా చూడండి. ఈ వీడియోలో నేను మల్టిపుల్ బ్యాక్ టెస్టింగ్ డేస్ చేస్తాను. మల్టిపుల్ రోజులు బ్యాక్ టెస్ట్ చేసి ఒక్కొక్క రోజు బ్యాక్ టెస్ట్ చేసి ఎలా చేయాలో, ఎలా పనిచేస్తుందో పాటు చూపిస్తూ ఉంటాను. సో, ఈ స్ట్రాటజీలో మనం ఏమంటామంటే ఫస్ట్ 1 అవర్ మనం మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తాం. రైట్. అంటే 9:15 నుంచి 10:15 వరకు మనం మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తాం. ఈ మార్కెట్‌లో ఏదైతే మొమెంటమ్ గాని, ఏదైతే మూవ్‌మెంట్ గాని రావాలో ఆ వాలటిలిటీ గాని మొత్తం సర్దుకుపోతుంది 10:15 లోపల. రైట్. 10:15 తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ 9:15-10:15కి మధ్యలో వచ్చిన క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. రైట్. సో, ఈ ఈ 9:15కి, 10:15కి మధ్యలో ఉన్న క్యాండిల్ ఇలా వచ్చిందనుకోండి. దీన్ని హై మార్క్ చేసుకుంటాం. దీన్ని లో మార్క్ చేసుకుంటాం. రైట్. ఒక్కసారి ఈ హై, లో మార్క్ చేసుకున్న తర్వాత స్టాక్ కానీ, ఇండెక్స్ కానీ పైకి కిందకి ఎళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే పైకెళ్ళి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేస్తుందో ఆర్ కిందకొచ్చి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేస్తుందో, ఆ తర్వాత మన ట్రేడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. రైట్. అదెలా లిక్విడిటీ స్వీప్ అనేది ఎలా చూస్తామంటే, ఈ క్యాండిల్ హై, లో మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి హై, లో మార్క్ చేసుకొని ఎప్పుడైతే సబ్సిక్వెంట్ క్యాండిల్స్ దాని తర్వాత వచ్చిన మొదటి క్యాండిల్ గాని, రెండో క్యాండిల్ గాని, మూడో క్యాండిల్ గాని, నాలుగో క్యాండిల్ గాని డజంట్ రియల్లీ మ్యాటర్. రైట్. సబ్సిక్వెంట్ క్యాండిల్ ఏదైనా సరే మనకి ఈ క్యాండిల్ యొక్క పైన విక్ ఇచ్చి క్లోజ్ చేసిన, లేకపోతే ఈ క్యాండిల్ కింద విక్ ఇచ్చి క్లోజ్ చేసినా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయడం మొదలుపెడతాం. అంటే ఐదర్ ఇలా ఇలాంటి క్యాండిల్ ఒకటొచ్చి ఉండాలి మీకు. రైట్. ఇది బాడీ, ఇది విక్, పైకి విక్ ఎళ్లి కింద క్లోజ్ అయిపోతుంది. ఆర్ కిందకి విక్కిచ్చి ఇలా క్లోజ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదొచ్చినా పర్లేదు. రైట్. సో, ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది పైన ఉన్న లిక్విడిటీ తీసుకొని కిందకొచ్చిందో, ఇది మీ బై సైడ్ లిక్విడిటీ. అండ్ ఎప్పుడైతే క్యాండిల్ ఈ లో కింద నుంచి విక్ తీసి పైకెళ్ళిందో, ఇది మీ సెల్ సైడ్ లిక్విడిటీ. రైట్. ఎప్పుడైతే బై సైడ్ లిక్విడిటీ తీసుకున్నా, సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకున్నా, దాన్ని అపోజిట్ సైడ్ మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఒకసారి బై సైడ్ లిక్విడిటీ తీసుకొని వచ్చిందంటే, దీని కిందేమో మనం ఎంట్రీ పెట్టుకుంటాం. అదే క్యాండిల్ పైన ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి
అండ్ మన టార్గెట్ వచ్చేసి 1:2 కానీ ఆర్ ఫస్ట్ క్యాండిల్ లో. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఏది తక్కువ ఉందో అక్కడికెళ్ళి మనం బుక్ చేసి క్లోజ్ చేసేస్తాం. రైట్. సిమిలర్‌లీ సెన్సెల్ లిక్విడిటీ గ్రాబ్ చేసాక ఏం చేస్తామంటే, ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం లాంగ్ తీసుకుంటాం. రైట్. ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. విచ్ ఇస్ దిస్. అండ్ టార్గెట్ వచ్చేసి 1:2 ఆర్ ఫస్ట్ క్యాండిల్ హై. ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే చెప్పానో, ఈ ఫస్ట్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్. ఈ ఫస్ట్ క్యాండిల్. ఈ ఫస్ట్ క్యాండిల్ హై దగ్గర గాని, లో దగ్గర గాని మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. రైట్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం కాస్త చార్ట్స్‌లో చూస్తూ, చార్ట్స్‌లో అబ్జర్వ్ చేసామనుకోండి, మీకు ఇంకాస్త బాగా బెటర్ క్లారిటీ వస్తుంది. అదే గాని మీకు సెల్ సైడ్ లిక్విడిటీ మీద, బై సైడ్ లిక్విడిటీ మీద ఇంకా డీటెయిల్డ్‌గా అనాలిసిస్ చేయాలి, ఇంకా డీటెయిల్ వీడియో చేయాలంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. గుడ్ నంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తే నేను వాటి మీద మంచి వీడియో చేసి వాటి మీద బెటర్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాం. ఓకే. సో, మనం ఇప్పుడు చార్ట్ చూద్దాం. మన ఫస్ట్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకుందాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి కొద్దిగా మనం బ్యాక్ టెస్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూద్దాం. ఓకే. లుక్ ఎట్ దిస్ డే. ఇది మన ఫస్ట్ క్యాండిల్. రైట్. కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను. ఇది మన ఫస్ట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. రైట్. ఒకసారి లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత రైట్. ఈ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మీరు ఈ క్యాండిల్ పైన మీరు లాంగ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. రైట్. ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మీరు లాంగ్ తీసుకుంటారు. అండ్ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్‌లో అండ్ టార్గెట్ అనేది మీరు ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా! ఆ క్యాండిల్ యొక్క హై. మీకేమో టార్గెట్ రీచ్ అయిపోయింది. రైట్. టార్గెట్ రీచ్ అయిపోయింది. మీరు క్లోజ్ చేసేస్తారు. ట్రేడ్ క్లోజ్ చేస్తారు. దాని తర్వాత ఇంకొద్దిగా వెళ్తే ఇది తీసుకున్నారనుకోండి. ఇది మీ ఫస్ట్ క్యాండిల్. లిక్విడిటీ స్వీప్ అయ్యి కిందే క్లోజ్ అయింది. కాబట్టి మనం ఇది పట్టించుకోం. ఇక్కడ మనం ట్రేడ్ చేయం. దాని తర్వాత ఈ రోజు చూసుకున్నారంటే లిక్విడిటీ స్వీప్ అయ్యి కింద క్లోజ్ అయింది. కాబట్టి ట్రేడ్ తీసుకోం. దాని తర్వాత ఈ రోజు చూసుకుంటే ఇది ఫస్ట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ అయింది. స్వీప్ అయ్యే టైంకి ఆల్రెడీ మీకు 115 క్యాండిల్ అంటే మీకు 115 తర్వాత 2 గంటలు ఉంటుంది. రైట్. 115 క్యాండిల్ తర్వాత 2 గంటల్లో మీకు మంచి ప్రాఫిట్స్ రావడం కష్టం కాబట్టి ఎప్పుడైనా సరే 115 క్యాండిల్ తర్వాత వచ్చిందనుకోండి, మీరు ఆ ట్రేడ్ ఇగ్నోర్ చేసేయండి. బెస్ట్ టైమ్ ఈస్ 10:15-1:15 మధ్యలో ఏదైనా క్యాండిల్ వస్తే ఆ టైంలో మీరు ట్రేడ్ తీసుకుంటే ఆ టైంలో మీకు ఇనఫ్ టైమ్ ఉంటుంది. ఆ క్యాండిల్ ప్లే అవ్వడానికి, ప్రైస్ ప్లే అవ్వడానికి మంచి టైమ్ ఉంటుంది. ఎందుకంటే మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నాం కదా! అందుకని. రైట్. ఈరోజు చూడండి. ఇది ఫస్ట్. ఇక్కడొచ్చింది కానీ కింద క్లోజ్ అయింది. ఇది మనం ట్రేడ్ తీసుకోం. రైట్. ఇది కూడా అంతే. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోం. దాని తర్వాత ఈ రోజు కూడా ఫస్ట్ క్యాండిల్. లిక్విడిటీ స్వీప్ ఎక్కడ అవ్వలేదు. పైన క్లోజ్ అయింది. వదిలేస్తాం. ట్రేడ్ తీసుకోం. దాని తర్వాత ఈ రోజు కూడా చూసినట్టయితే 28థ్ ఆఫ్ ఏప్రిల్ ఇది మన క్యాండిల్. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. రైట్. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత రైట్. ఈ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మనం ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఎందుకంటే మనకి బై సైడ్ లిక్విడిటీ స్వీప్ అయింది కాబట్టి. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం విచ్ ఇస్ ఇక్కడ రైట్. ఇది నేను డిలీట్ చేస్తాను మీకు క్లారిటీ రావడం కోసం. దీని స్టాప్ లాస్ ఏమో ఈ క్యాండిల్ లో దగ్గర అండ్ మీరు 1:2 నెక్స్ట్ క్యాండిల్‌లో వచ్చేసింది మీకు. రైట్. దాని తర్వాత 1:2 నెక్స్ట్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్‌లీ మీ ఆహ్, పర్సనాలిటీ, మీ ట్రేడింగ్ స్టైల్ మీద డిపెండెంట్ అయ్యి ఉంటుంది. మీరు కన్జర్వేటివ్ అయితే 1:2 కానీ ఫస్ట్ క్యాండిల్ లో గాని, హై గాని బ్రేక్ చేసిన తర్వాత మీరు అక్కడ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు కంఫర్టబుల్‌గా. రైట్. దాని తర్వాత మళ్ళీ ఏ రోజొచ్చింది చూద్దాం. ఇది ఫస్ట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి ఇది మనం ఇగ్నోర్ చేస్తాం. ఈ రోజు కూడా ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎక్కడ లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. ఎక్కడ స్వీప్ అవ్వలేదు. రేంజ్‌లోనే ట్రేడ్ అయింది. రైట్. ఈ రోజు కూడా రేంజ్‌లోనే ట్రేడ్ అయింది. దాని తర్వాత ఈ రోజు లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. దీని ఫస్ట్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది మనం ఇగ్నోర్ చేస్తాం. దాని తర్వాత ఈ రోజు చూసినట్టయితే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. రైట్. ఇక్కడ మీకు లిక్విడిటీ స్వీప్ అయింది. లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మీరు ఇక్కడ
షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. రైట్. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. ఇక్కడేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. కానీ ఈరోజు మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. రైట్. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో, ఇది వన్ ఆఫ్ దోస్ డేస్ వేర్ మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. దాని తర్వాత ఇది కూడా ఈరోజు కూడా లిక్విడిటీ స్వీప్ అయింది. అండ్ ఈరోజు కూడా మీకు పాసిబ్లీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. రైట్. సో, ఇది మీ స్టాప్ లాస్ హిట్ రేట్. దాని తర్వాత ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. దాని తర్వాత ఇక్కడ మనకి ట్రేడ్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా ట్రేడ్ ఇవ్వలేదు. దాని తర్వాత ఇక్కడ కూడా లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. ట్రేడ్ ఇవ్వలేదు మనకి. దాని తర్వాత ఈరోజు చూసినట్టయితే మీకు ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఇచ్చింది. రైట్. సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ రేంజ్‌లో క్లోజ్ అయింది. దాని తర్వాత ఇక్కడ మీరు లాంగ్ ట్రేడ్ తీసుకుంటారు. ఇక్కడేమో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:2 టార్గెట్. నెక్స్ట్ క్యాండిల్‌లోనే వచ్చేస్తుంది. రైట్. దాని తర్వాత ఇక్కడ కూడా మీకు లిక్విడిటీ స్వీప్ అయిందంటే, ఇక్కడ కూడా మీకు లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. కాబట్టి మీరు ఇగ్నోర్ చేస్తారు. ఇక్కడ కూడా లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. కింద క్లోజ్ అయింది కాబట్టి మనం ఇగ్నోర్ చేస్తాం. రైట్. ఇక్కడ కూడా లిక్విడిటీ స్వీప్ అయిందా? ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. రైట్. సో, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. దాని తర్వాత మీరేమో ఇక్కడ లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు. స్టాప్ లాస్ ఏమో మీరు ఈ ప్రీవియస్ క్యాండిల్ లో పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:2 టార్గెట్ ప్లాన్ చేస్తారు. రైట్. మీకు నెక్స్ట్ అదే ఆ ఒక్క క్యాండిల్‌లోనే మీకు లిక్విడిటీ స్వీప్ ఇచ్చి టార్గెట్ ఇచ్చేసింది. రైట్. సో, ఇంకాస్త ముందుకెళ్తే, ఇంకాస్త వెనక్కెళ్తే రాదర్ ఇది చూడండి. రైట్. ఇది మీ ఫస్ట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ తర్వాత లిక్విడిటీ స్వీప్ ఇచ్చింది. లిక్విడిటీ స్వీప్ ఇచ్చిన తర్వాత మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఈ స్వింగ్‌లో ఏమో ఈ క్యాండిల్‌లో ఏమో స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరు ఐదర్ 1:2 కానీ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ఆ ఫస్ట్ క్యాండిల్ హై పైన మీరు ఎగ్జిట్ అవుతారు ట్రేడ్. ఇక్కడ 2 1:2 అపారెంట్‌లీ అయ్యాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీకు లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. కింద క్లోజ్ అయింది. రైట్. ఇక్కడ చూసారంటే దీని కింద క్లోజ్ అయింది. ఇది మనం వదిలేస్తాం. మనం ట్రేడ్ తీసుకోం. ఇది కూడా చూస్తే ఎక్కడ లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. కింద క్లోజ్ అయింది. ఇది మనం ట్రేడ్ తీసుకోం. వదిలేస్తాం. సో, ఇక్కడ కూడా మీకు ఎక్కడ లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. పైన క్లోజ్ అయింది. వదిలేస్తాం. దాని తర్వాత రోజు చూద్దాం అనుకుంటే, ఈ రోజు చూస్తే ఇక్కడ మీకు లిక్విడిటీ స్వీప్ అయింది. రైట్. లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఈ క్యాండిల్ దగ్గరేమో స్టాప్ లాస్ పెట్టుంటారు. కాస్త పెద్ద స్టాప్ లాస్ అయింది. బట్ స్టిల్ మీకు 1:1 అయితే ఆ రోజే వచ్చేసింది. రైట్. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే లిక్విడిటీ స్వీప్ అయింది. మీరిక్కడ మీ ఇష్టం ఇది కొద్దిగా పైన క్లోజ్ అయింది. దాని తర్వాత ఇక్కడైతే లిక్విడిటీ స్వీప్ అయిందో అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఆ క్యాండిల్‌లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:2 ప్లాన్ చేసుకుంటారు. 1:2 మీకు ఆ పక్క క్యాండిల్‌లోనే వచ్చేసింది. ఈ క్యాండిల్‌లో మీకు వచ్చేసింది. రైట్. సో, ఇలాగా మీరు గాని లిక్విడిటీ స్వీప్ ప్లాన్ చేస్తే ఇన్‌స్టంట్‌లీ మీకు ఆల్రెడీ ట్రాప్‌గా ఉన్న బయర్స్ గాని, ట్రాప్‌గా ఉన్న సెల్లర్స్ గాని వాళ్ళ దగ్గరున్న పెండింగ్ ఆర్డర్స్ పిక్ చేసుకొని మీకు ఈజీగా మీకు 1:1, 1:2 రేషియోలో మీకు డిస్ట్రిబ్యూట్ అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువుంది. అండ్ మోర్ ఆర్ లెస్ మీకు ఒక 50, 55, 60% ఇచ్చినా సరే రైట్. ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేసి చూసాం. సరదాగా ఒక 60%, 70% రేట్ ఇచ్చింది కదా! సక్సెస్ రేషియో. మీరు అలాగా 65% ఇచ్చినా సరే మీరు మంచి ప్రాఫిట్స్‌లోనే ఉంటారు. రైట్. సో, అది స్ట్రాటజీ ఫోల్క్స్. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మిగతా వాళ్ళకి షేర్ చేస్తే ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ థాట్స్ ఆల్ ఫర్ ద వీడియో టుడే. సీ యూ. బై.